తెలంగాణ సమ్మక్క సారలమ్మ మహాకుంభమేళ ఆదివాసీ వనదేవత సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలంకి చెందిన మేడారం గ్రామంలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ సమ్మక్క సారలమ్మ జాతర. రాష్ట్రం నుంచి 10 కోట్ల మంది పైగా హాజరవుతారు. తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర 2 ఏళ్లకొక్కసారి జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాలుగా చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ములుగు జిల్లా నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అడవి ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సామరథ్య దేవతలు, కష్టాలు కడతీర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా, కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారతదేశంలో వనదేవతలుగా పూజలందుకుంటున్న సమ్మక్క సారలమ్మ నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలంలో పులవాసులని పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో పుట్ట చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవటం చూసి ఆమెను దైవాంశరాలిగా భావించారు. కన్నీటి సైతం ఎండిన చెరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెని కొలుచుకున్నారు. వంశపార్యంగా గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం, బెల్లముగా నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ వేడుకలలో పాల్గొంటారు. సుమారు 1 కోటి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర. ఈ జాతర ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1996లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేతుల్లో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమవుతుందంట. ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పడిగిద్దరాజుకిచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. రాజ్య విస్తరణ ఆకాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పలవాసై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతున్నాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం మేడరాజుకు ఉండడానికి అనుమతించలేదు. కోయ గిరిజనులో అత్యున్నత వ్యక్తికి విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పడిగిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగేంద్రుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క సారలమ్మ, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుండి గేరెళ్ల యుద్ధాన్ని ప్రారంభించి విరోచితంగా పోరాటం చేశారు. కానీ సురక్షితులైన అపార కాకతీయ సేవల దాడికి తట్టుకోలేక మేడరాజు, పడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. ఆ పరాజయాన్ని వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక
సంపెన్నవాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెన్నవాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీసిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. విరోచితంగా పోరాటం సాగిస్తుంది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారిలోనే యుద్ధ భూమి నుండి వెళ్ళిపోయి చిలకలగట్టు వైపు వెళ్తూ మార్గ మధ్యలోనే కనిపించకుండా మాయమైపోతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిణి లభిస్తుంది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుండి ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యున్నత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. 2వ రోజున చిలకలగట్టులో ఉన్న భరిణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెలపైకి తీసుకొస్తారు. 2 దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. 3వ రోజున అమ్మవార్ల 2 గద్దెలపై కొలువు తీరుతారు. 4వ రోజున సాయంత్రము ఆహ్వాన పలికి దేవతలను 2 తిరిగి యుద్ధ స్థానానికి తరలిస్తారు. వంశపారంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బెల్లమును బంగారంగా నైవేద్యంగా సమర్పించుకుంటారు. సుమారు 1 కోటి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర. ఆసియాలోని అతిపెద్ద జాతర. తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. మీ ఏఎస్ మీడియా ఛానల్ ద్వారా మేడారం కుంభమేళ జాతరకు విచ్చేసిన ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం.